నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. ఈరోజు సీజనల్ ఫీవర్స్ గురించి, అలాగే ప్రస్తుత కాలంలో వస్తున్న వ్యాధుల గురించి, అలాగే మానసిక ఆరోగ్యం గురించి వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఉస్మానియా హాస్పిటల్స్ నుంచి డాక్టర్ కీర్తన యాదవ్ గారు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్, ముందుగా ప్రస్తుత కాలంలో మనకు ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధులు ఏవి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇది వర్షాకాలంలో వేసుకుంటే మనము ఎక్కువ శాతం మనకి ఇప్పుడు వైరల్ ఫీవర్స్ చాలా ఉంటాయండి. ఓకే. దీంతో పాటు డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, అంటే మస్కిటో రిలేటెడ్ అన్నీ ఈ సీజన్లోనే ఎక్కువ చూడగలుగుతాం మనం. అయితే మస్కిటో బ్రీడింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట వర్షాకాలంలో, స్టాగ్నెంట్ వాటర్ ఇవన్నీ ఉండడం వల్ల. అందుకోసమే మస్కిటో రిలేటెడ్ అన్ని ఇన్ఫెక్షన్స్ అన్నీ ఈ కాలంలో ఎక్కువ చూస్తుంటాం. ఓకే. సీజనల్ ఫీవర్స్ అయితే కోల్డ్, కాఫ్, మోషన్స్, వామిటింగ్స్, డయేరియా అవ్వడము, ప్లస్ వైరల్లో అయితే బాగా బాడీ పెయిన్స్ రావడము, ఇవన్నీ చూస్తుంటాం. ఓకే. అంటే ఇలాంటప్పుడు ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి, లేదా ఆహార విషయంలో ఎలాంటివి మానుకుంటే మంచిది? ఫస్ట్ థింగ్, ఇది రెయినీ సీజన్లో ఫస్ట్ అవాయిడ్ చేయాల్సింది బయట తినడము. ఓకే. మెయిన్లీ ఈ సీజన్లోనే అవాయిడ్ చేయాలి, ఎందుకంటే ఈ సీజనే ఎక్కువ క్యారీ చేస్తూ ఉంటుంది అనమాట ఇన్ఫెక్షన్స్ బయట. సరే, కోల్డ్ అంటారా, సీజన్ సమ్మర్ వింటర్ కంపేర్ చేస్తే రెయినీ సీజన్లోనే ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఈ టైంలో. కంపల్సరీ ఎవ్రీ ఇయర్ వైరస్ లోడ్ అనేది ఉంటుంది వాతావరణంలో. దానికి మనం ఎంత ఎక్స్పోజ్ అయినాం, ఎంత ఇమ్యూనిటీ డెవలప్ అయినాం, దాన్ని బట్టి మనకి ఎంత ఎఫెక్ట్ చేస్తుందో అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. అసలు సీజనల్ ఫీవర్స్ ఎలా గుర్తించాలి? మొదటగా కనిపించే లక్షణాలు ఏముంటాయి? సీజనల్ ఫీవర్లో మెయిన్ లక్షణం ఏమంటే ఫీవర్ వస్తుంటుంది, కంటిన్యూస్ ఫీవర్ వస్తుంటుంది, తగ్గుతూ ఉంటుంది, నైట్ టైమ్స్ ఉంటుంది. ఈ ఫీవర్తో పాటు బాడీ పెయిన్స్ వస్తూ ఉంటుంది. ఓకే. అండ్ కాఫ్, బాగా దగ్గు రావడము, ముక్కు బ్లాక్ అవ్వడము, కోల్డ్ రావడము, ప్లస్ వీటితో పాటు వామిటింగ్స్ ఉండడము, డైరియా ఉండడం. అయితే వీటిలో మనం ఎప్పుడు డేంజర్ సైన్స్ ఎప్పుడు తీసుకోవాలంటే, ఇదే ఫీవర్ కంటిన్యూస్గా ఉంది, తగ్గట్లేదు, మనం ఏం చేసినా తగ్గట్లేదు, ప్లస్ దీంతో పాటు ఎక్కువ విరోచనాలు అవ్వడం, ఎక్కువ వాంతులు అవ్వడం, వీటితో పాటు బాగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడం, ఇలాంటి ఏమన్నా సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. లేదంటే బ్లీడింగ్ గమ్స్ అంటారు, అంటే టీత్ నుంచి గమ్స్ నుంచి బ్లీడింగ్ రావడం, చిన్న చిన్న ఎర్ర మచ్చల్లాగా ప్యాచెస్ లాగా కనిపించడం బాడీ మీద. సో ఇవన్నీ సైన్స్ అనమాట, డేంజర్ సైన్స్. సో ఫీవర్ వచ్చినా తగ్గట్లేదు, 3 to 4 days తగ్గకపోయినా, ఆయాసంగా ఉన్నా హాస్పిటల్కి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, చూపించాలి అండి. అంటే ఫస్ట్ మందులు వాడి తగ్గకపోతే ఇమీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. యూజువల్లీ ఎనీ వైరల్ ఫీవర్ మినిమం 1 week లాస్ట్ అవుతుంటుంది కంపల్సరీ. అయితే ఇది తగ్గే సీజన్లో ఉంటుంది, అంటే ఇప్పుడు ఫస్ట్ డే ఎక్కువ ఉంటుంది, సెకండ్ థర్డ్ డేకి కొంచెం తగ్గుముఖం సీజన్ ఉంటుంది. అలా తగ్గట్లేదు, కంటిన్యూస్గా వస్తుంది, ఇంకా నైట్ టైం ఇంకా ఫీవర్ ఎక్కువ వస్తుంది, ఫీవర్ విత్ చిల్స్ వస్తుంది అంటే మలేరియా లక్షణాలు, లేదు ఫీవర్ విత్ ర్యాష్ వస్తుంది అంటే డెంగ్యూ లక్షణాలు. సరే, ఇప్పుడు చాలామందికి డెంగ్యూ వస్తుంది పోతుంది. అయితే డెంగ్యూలో ఎవరు భయపడాలి? అందరూ భయపడాలా అంటే ప్రీవియస్లీ ఆల్రెడీ డెంగ్యూ ఇన్ఫెక్టెడ్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. ఎందుకంటే వాళ్ళలో ఆల్రెడీ యాంటీబాడీస్ ఫామ్ అయి ఉంటాయి, తొందరగా రియాక్షన్ ఉంటుంది వాళ్ళలో. అండ్ వీటితో కంపేర్ చేస్తే ఎప్పుడైతే మనకి బ్లీడింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి, ఆయాసం స్టార్ట్ అవుతుంది, ఏమంటాం చల్ల చెమటలు పట్టడము, చేతులు కాళ్ళు అన్ని చల్లగా అవ్వడము, అవన్నీ సిమ్టమ్స్, డేంజర్ సైన్స్ అన్నట్టు. ఓకే. అంటే ఇప్పుడు పిల్లలు, వృద్ధుల్లో ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? పిల్లలనే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఈ మస్కిటో ఏదైతే ఉందో, ఏడీస్ మస్కిటో డెంగ్యూ కాజ్ చేసేది, అది ఓన్లీ ఒక 100 feet ఎగరగలుగుతుంది. ఓకే. పైకి ఎగరలేదన్నమాట. అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు సేఫ్ అంటారా అంటే చెప్పొచ్చు. సో అందుకోసమే పిల్లలలో ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది డెంగ్యూ ఫీవర్స్. అసలు అంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంటి పరిసరాల్లో అసలు ఎలాంటి శుభ్రత పాటించాలి హైజీన్ విషయంలో? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. మెయిన్లీ ఇప్పుడు మన ఇంటి వరకే చాలామంది చూసుకుంటున్నారు, మన ఇంట్లో నీట్ ఉందా, సరౌండింగ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మస్కిటో ఏదైతే ఉందో, ఈ లార్వా ఏదైతే ఉందో, స్టాగ్నెంట్ వాటర్స్ ఇట్లా టైర్లలో ఉండడం, డ్రమ్స్లలో ఎక్కువ రోజులు వాటర్ ఉండడం, ఎక్కడన్నా గుంతలో వాటర్ ఉండడం, వీటిలలో ఎక్కువ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో వీటిలో మనం ఏం చేయాలి, ఎలాగో క్లీన్ చేయలేని పరిస్థితి ఉందంటే ఇంత 1 cup ఆఫ్ ఆయిల్ అన్నా కిరోసిన్ అన్నా తీసుకెళ్ళి ఆ వాటర్లో వేసేస్తే ఆ లార్వా చనిపోతుంది. ఓకే. సో ఈ విధంగా చేయొచ్చు. అదే మన పరంగా ఎలా కాపాడుకోవాలి మస్కిటోస్ బైట్ చేయకుండా అంటే, లెమన్ గ్రాస్ ఉంటుంది కదండి, లెమన్ గ్రాస్
లెమన్ గ్రాస్ ఆయిల్ వాటర్లో మనం స్నానం చేసేటప్పుడు వేసుకొని చేసుకుంటే మస్కిటో మనని బైట్ చేయదు. ఓకే. అంటే ఇప్పుడు సీజనల్ ఫీవర్స్ వచ్చినప్పుడు కానీ జనరల్గా యాంటీబయోటిక్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు. అసలు యాంటీబయోటిక్స్ వాడటం వల్ల, ఎక్కువగా వాడటం వల్ల వచ్చే ప్రమాదం ఏంటి? దీనిలో 2 థింగ్స్ మనం గమనించాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే యాంటీబయోటిక్స్ ఇప్పుడు చాలామంది లాస్ట్ టైం ఫీవర్ వచ్చింది డాక్టర్ సజెస్ట్ చేశారు, నెక్స్ట్ టైం ఫీవర్ వచ్చినప్పుడు కంపల్సరీ ఆ ప్రిస్క్రిప్షన్ తీసేసి వేసేసుకుంటున్నారు చాలా జనాలు. సో అది చాలా రాంగ్ అంటాను. ఓకే. ఎందుకంటే ఎప్పుడైనా యాంటీబయోటిక్స్ అనేది ఒక డిసీజ్కి ఇన్ని డేస్, ఈ యాంటీబయోటిక్ ఇన్ని డేస్ అట్లా కోర్స్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, సడన్గా లాస్ట్ టైం రాశారు అని చెప్పేసి ఈసారి వేసేసుకొని 1 డే వేసేసుకొని ఇఫ్ యూ స్టాప్ అని, దీనివల్ల ఏమవుతుందంటే యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. సో నెక్స్ట్ టైం అదే మెడిసిన్ మనకు 3 డేస్లో తగ్గాల్సింది ఆ మెడిసిన్ ఇచ్చినా కూడా తగ్గదు. ఓకే. అలాంటి పరిస్థితి డెవలప్ అయిపోతుంది ఇప్పుడు అందరు అవగాహన లేకుండా యాంటీబయాటిక్స్ వేసుకోవడం వల్ల. యాంటీబయాటిక్స్ ఎప్పుడు వాడినా అండర్ డాక్టర్ సలహా మీదనే వేసుకోండి. అండ్ ఎన్ని డేస్ చెప్తే అన్ని డేస్ ఖచ్చితంగా వేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క డ్రగ్కి ఇన్ని డేస్ అంటూ రియాక్షన్ ఉంటుంది. ఒకటి 3 డేస్ ఉంటుంది, ఒకటి 5 డేస్ ఉంటుంది, ఒకటి 7 డేస్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద డ్రగ్ అన్నట్టు. దాని కోర్స్ వేసుకుంటే రెసిస్టెన్స్ డెవలప్ అవ్వదు అండ్ ట్రీట్మెంట్ కూడా ప్రాపర్గా ఉంటుంది. ఈ యాంటీబయాటిక్స్ వేసుకునే క్రమంలో ఏమవుతుందంటే కొంతమందికి పడదు. సో పడకపోవడం వల్ల వాళ్ళకి వామిటింగ్స్, మోషన్స్ పెడుతుంటాయి. అవి సిమ్టమ్స్ ఆఫ్ దిస్ థింగ్ దట్ కెన్ బి ట్రీటెడ్. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టే వామిటింగ్స్ ఇవి కాకుండా ర్యాషెస్ కూడా వస్తూ ఉంటాయి, దద్దుర్లు ఇలాంటివి వస్తుంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి? దద్దుర్లో ఇప్పుడు 2 థింగ్స్, ఫీవర్ విత్ ర్యాష్ అంటే డెంగ్యూలో వచ్చేది అదే, దాంతోపాటు ఫీవర్తో పాటు తగ్గిపోతుంది మీ ప్లేట్లెట్స్ కరెక్ట్ అయితే. అదే ఈ దద్దుర్లు విత్ ఎలర్జిక్ రియాక్షన్ వల్ల వచ్చేది మాత్రం దానికి మళ్ళీ వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. సో ర్యాషెస్ అనేది డిఫరెంట్ కాజెస్, మనకి ఏంటి కాజ్ అనేది దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే. అలాగే ఇప్పుడు యాంటీబయోటిక్స్ ఎక్కువ వాడటం వల్ల కిడ్నీ, లివర్ పై ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ డోస్, హౌ మచ్ టైమ్ యు ఆర్ యూజింగ్, కంపల్సరీ ఇట్ విల్ ఎఫెక్ట్. ఓకే. అంటే ఇప్పుడు యాంటీబయోటిక్స్ వస్తే ఇప్పుడు మీరు ఇందాక కోర్స్ అన్నారు, నిజంగానే చిన్నపిల్లలకే వచ్చినప్పుడు ఒక కోర్స్ 7 రోజులు వాడమని చెప్తూ ఉంటారు. కానీ చిన్నపిల్లల్లో కానీ అలాగే గర్భిణులు కానీ ఇది వాడేప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చిన్నపిల్లలలో మెయిన్లీ యాంటీబయాటిక్లో ఎక్కువ శాతం ఆగ్మెంటిన్ ఇస్తూ ఉంటారు. సో ఆగ్మెంటిన్, సిప్లాక్స్ అట్లాంటిది. దీనివల్ల ఏమవుతుంది అంటే మామూలుగా అయితే డోస్ పరంగా అంటే వెయిట్ ఆఫ్ ద బాడీని బట్టి ఇంత డోస్ అన్నట్టు ఇస్తూ ఉంటారు. యూజువలీ 1 డే, 2 డే అట్లా ఉంటుంది యాంటీబయాటిక్. ఇచ్చినప్పుడు ఎంతైనా చిన్న ప్రాణం కాబట్టి కొన్ని రియాక్షన్స్ అవుతుంటాయి. మనమే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే అసిడిటీ అవ్వడం అట్లాంటిది అవుతుంటుంది, కానీ వాళ్ళు చెప్పలేరు అనమాట. ఓకే. సో వీళ్ళకి కూడా అసిడిటీ అవుతుంటుంది, మోషన్స్ పెడుతూ ఉంటాయి, వామిటింగ్స్ అవుతుంటాయి అని చెప్పేసి చాలామంది ఆపేస్తారు మధ్యలోనే. ఇది వేసాను నేను అందుకే ఇట్లా అయింది అని చెప్పి స్టాప్ చేస్తారు. ఇఫ్ డాక్టర్ ఇచ్చారు యాంటీబయాటిక్ కంపల్సరీ అంటే వేయండి, లేదు అంటే మీరంతటా మీరే స్టార్ట్ అయితే చేయకండి. ఎంత ఎక్కువ మందులు కూడా మళ్ళీ ప్రాబ్లం. అదే ప్రెగ్నెంట్ లేడీలో కొన్ని సేఫ్ డ్రగ్స్ అన్నట్టు ఉంటుందండి, కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. సో ప్రెగ్నెన్సీలో కొన్ని యాంటీబయాటిక్స్ వాడకూడదు, కొన్ని యాంటీబయాటిక్స్ వాడొచ్చు. ఓకే. సో ప్రెగ్నెన్సీ సేఫ్ యాంటీబయాటిక్స్ డాక్టర్ని అడిగి సేఫ్ యాంటీబయాటిక్ వాడొచ్చు వాళ్ళు. సో ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళ రిలేటెడ్ సేఫ్ యాంటీబయాటిక్ దే కెన్ టేక్. ఒక కాలర్ అవైలబుల్ ఉన్నారు, ఒంగోలు నుంచి రాంప్రసాద్ గారు మాట్లాడండి. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పారు యాంటీబయోటిక్స్ అసలు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడద్దు అని. ఒకవేళ కొంతమంది తెలిసిన మెడికల్ షాప్ ఉందని అలా వెళ్ళి తెచ్చేసుకుంటారు. అసలు అలాంటప్పుడు ఎలాంటి అంటే మనకి ప్రమాదం ఉంటుంది వాడితే? అదైతే జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పినది 100% ఇప్పుడు జరిగే సినారియో అది. సో ఇలాంటి ప్రాబ్లంలో ఏమవుతుంది, ఒక్కొక్కసారి ఇప్పుడు మీకు ఇప్పుడు ఫీవర్ వచ్చింది, నెక్స్ట్ ఇయర్ సేమ్ ఫీవర్ వచ్చింది, సరే మీరు వేసుకున్నారు తగ్గింది అంటే నెక్స్ట్ ఇయర్ ఒకవేళ మీరు ఇదే యాంటీబయాటిక్ వేసుకున్నారు, సపోజ్ డోస్ రిలేటెడ్ కాకుండా 1 డే వేసుకొని ఇఫ్ యూ స్టాప్, సేమ్ యాంటీబయాటిక్ ఏదైతే వర్క్ చేయాలో ఆ ప్రాబ్లమ్కి, ఆ డిసీజ్కి నెక్స్ట్ టైం పనిచేయదు, రెసిస్టెంట్ డెవలప్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. ఇది ఇలా ఎప్పుడు పడితే అప్పుడు అవసరం లేనప్పుడు యాంటీబయాటిక్ వేసుకోవడం వల్ల ఒక రెసిస్టెన్స్ డెవలప్ అయిపోయి నెక్స్ట్ టైం మనకి 3 ట్యాబ్లెట్స్లో తగ్గేది కాస్త 10 ట్యాబ్లెట్స్ అయిపోతుంది. ఓకే. ఆ సినారియోకి ల్యాండ్ అవుతారు. అదే అవుతుంది ఇప్పుడున్న సినారియోలో. ఓకే డాక్టర్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చి డిప్రెషన్. ఇప్పుడు చాలా మందిలో అందరిలో జనరల్గా చూస్తున్నది ఇది, మనం స్ట్రెస్, డిప్రెషన్ కానీ అసలు డిప్రెషన్, ఆందోళన అసలు ఎలా గుర్తించాలి ఇది డిప్రెషన్ అని?
అది వాళ్ళంతటా వాళ్ళు గుర్తించడం కష్టం. Okay. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇది ఇప్పుడు ఎందుకు ఎక్కువ అవుతుంది, ఫస్ట్ మనం అది కాజ్ చూద్దాము, తర్వాత దీని యొక్క ట్రీట్మెంట్ చూద్దాం. కాజ్ మనం చూస్తే ఇప్పుడున్న కండిషన్లో ఫస్ట్ థింగ్ ఎందుకు ఇలాంటి మెంటల్ ఇల్నెస్ అంటే డిప్రెషన్ అవ్వచ్చు, యాంగ్జైటీ అవ్వచ్చు, ఎక్కువ కోపాలు రావచ్చు, లేకపోతే ఎవరితోని మాట్లాడకుండా ఉండడం రావచ్చు, ఇన్సోమ్నియా, స్లీప్లెస్నెస్, ఇట్లాంటివన్నీ ఇట్ కమ్స్ అండర్ మెంటల్ ఇల్నెసెస్. సో మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఇవి ఎందుకు దెబ్బతింటున్నాయంటే ఇప్పుడున్న న్యూక్లియర్ ఫ్యామిలీ థింగ్ ఒకటి, వర్క్ స్ట్రెస్ ఒకటి, ఎన్వైరన్మెంటల్ చేంజెస్ ఒకటి, స్లీప్లెస్ నైట్స్, డ్యూటీస్ అవర్స్, హెక్టిక్ అవర్స్, సో ఇవన్నీ యాడ్ ఆన్ అవుతున్నాయి. ఎగ్జామ్ టెన్షన్స్, సమ్ యాంగ్షియస్ థింగ్స్, లవ్ ఫెయిలియర్, ఎక్సెట్రా ఇవన్నీ లీడింగ్ టు ఆల్ మెంటల్ ఇష్యూస్. సో దీంట్లో మీరు అన్నట్టు డిప్రెషన్ వేరు, అగైన్ యాంగ్షియస్ వేరు, రెండు థింగ్స్ డిఫరెంట్. ఓకే. అయితే డిప్రెషన్ ఎక్కువ శాతం మనం చూసేది ఓల్డ్ ఏజ్ వాళ్ళలో, మన యంగ్ చిల్డ్రన్లలో చూసేది ఇన్సోమ్నియా అండ్ యాంగ్జైటీ ఇష్యూస్. సో డిప్రెషన్ ఉన్నప్పుడు ఏమంటే ఐదర్ దే విల్ ఈట్ మోర్, దే విల్ నాట్ ఈట్, దే విల్ టాక్ లెస్ అండ్ దే విల్ బి సపరేట్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ అదర్స్. ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు, ఎనీ పాజిటివ్గా దే విల్ నాట్ టేక్. సో దే హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్. అంటే ఐదర్ దే షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఎన్వైర్న్మెంట్ ఫస్ట్ థింగ్. ఆ ఎన్వైర్న్మెంట్ నుంచి బయటికి వచ్చి వాకింగ్ చేయడము, ట్రెక్కింగ్ వెళ్ళడము, స్పోర్ట్స్ ఏదైనా వాళ్ళ ఇష్టం వచ్చిన స్పోర్ట్స్ చేయడం, ఆర్ట్, పెయింట్, ఇలాంటివి డీవియేట్ చేసుకోగలిగితే దే కెన్ కమ్ అవుట్ వితౌట్ మెడికేషన్ ఆల్సో ట్రీట్మెంట్ అయితే. ఓకే. కానీ ఇప్పుడు చాలా మంది కొట్టిపడేస్తూ ఉంటారు డిప్రెషన్ అనే, పిల్లలు చెప్పినా కూడా. చాలా ఇంపార్టెంట్ అది, ఎందుకంటే వాళ్ళ బాధ వినాలి, వాళ్ళ బాధ వింటేనే వాళ్ళకి సగం ట్రీట్మెంట్. డిప్రెషన్ అనేది చాలా డేంజరస్ ఇష్యూ. అది చూడడానికి ఏమో ఎంత సింపుల్ ప్రాబ్లం అనిపించినా ఇట్ మే లీడ్ టు సూసైడ్ అండ్ డెత్ ఆల్సో. ఓకే. కాలర్ అవైలబుల్ ఉన్నారు, సుజాత ఉప్పల్ నుంచి. సుజాత గారు చెప్పండి. హలో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో డాక్టర్ గారు చెప్పండి మేడం. పిల్లలకి ఫీవర్ వస్తే ఎన్ని రోజులకు బ్లడ్ టెస్ట్ చేయించాలి? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది నేను ఇందాక అన్నట్టు ఎప్పుడైతే డేంజర్ సైన్స్ ఆఫ్ ఫీవర్ అన్నప్పుడు, ఇప్పుడు జ్వరం వచ్చింది కానీ కంటిన్యూస్గా ఉంటుంది, ఏం చేసినా పారాసిటమాల్ వేసినా తగ్గట్లేదు, దీనితో పాటు కంటిన్యూస్ ఫీవర్ ఉండి విరోచనాలు అవ్వడం, వామిటింగ్ అవ్వడం, వీటితో పాటు మళ్ళీ యొక్క ఏమంటారు సిమ్టమ్స్ అంటే చల్లగా అయిపోవడము బాడీ అంతా, వాళ్ళకి ర్యాషెస్ రావడం, ఇవన్నీ అవుతున్నాయి అనిపించేలాగా. అంటే మనం ఒక ఫీవర్ వచ్చింది, ఒక 2 days చూడండి తగ్గట్లేదంటే దెన్ టెస్ట్లు ఇచ్చేసి అప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఇందాక బ్యాక్ టు క్వశ్చన్, అసలు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండాలి డిప్రెషన్లో ఉన్నప్పుడు? ఫస్ట్ సపోర్ట్ ఇంట్లో వాళ్ళదే ఉండాలి. అంటే ఇంట్లో వాళ్ళు ఉన్న ఫ్రెండ్స్ అన్న ఎనీథింగ్ వాళ్ళు ఫస్ట్ షేర్ చేసుకోరు. డిప్రెషన్లో ఉన్న వాళ్ళు డిప్రెషన్లో ఉన్నామని తెలియదు ఫస్ట్ థింగ్. అండ్ వాళ్ళకి చెప్పాలి ఇది నా ప్రాబ్లము అని గెస్ చేయాలి. వేరే వాళ్ళు ఒకవేళ అన్నా కూడా లేదు నాకు అలాంటి ప్రాబ్లం లేదు అని అంటారు. సో సైన్స్ ఎట్లా మనకి వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారని తెలియడానికి అందరి నుంచి డిటాచ్ అయిపోతుంటారు, ఏది మనం చేయరు, దే విల్ థింక్ డిఫరెంట్లీ, స్లీప్లెస్ ఉంటుంది. సో ఇలాంటి టైంలో ఏమంటే ఎవరన్నా సస్పెక్ట్ చేసి వాళ్ళని అదర్ ఎన్వైర్న్మెంట్కి తీసుకెళ్ళి లేకపోతే వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి, ఎందుకంటే చాలా రీజన్స్ ఉంటాయి కదా, వాళ్ళు వాట్ ఎవర్ ఏ ప్రాబ్లంలో అయితే వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టు యంగ్స్టర్స్లో ఎక్కువ శాతం ఎగ్జామ్స్ టెన్షన్ ఆర్ లవ్ రిలేటెడ్ టెన్షన్సే ఉంటాయి. ఏదో ఒకటి అది రీప్లేస్, ఐదర్ ఎగ్జామ్ అయిపోయినాక దట్ స్ట్రెస్ ఇస్ రిలీవ్డ్, లేకపోతే దిస్ షుడ్ బి రీప్లేస్డ్ అన్నట్టు. సో ఇలాంటి వాటికి ఏంటంటే ఎక్కువ శాతం మందుల కన్నా కౌన్సిలింగ్, థెరపీస్ ఇవే ఇంపార్టెంట్. ఓకే, నా క్వశ్చన్ కూడా అదే. నిజంగా ఇది మందులు నా ఫస్ట్ ప్రియారిటీ లేదు అంటే ఇప్పుడు మందులు కూడా ఇస్తూ ఉంటారు, అంటే ఎక్కువ నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, వాళ్ళకి కంప్లీట్ రెస్ట్ ఇస్తూ ఉంటారు, అది కరెక్టా? లేదా యోగా, థెరపీస్, కౌన్సిలింగ్స్ ఇవి కరెక్టా? మల్టీ మోడల్ అప్రోచ్ ఇస్ కరెక్ట్ అంటాను నేనైతే. ఎందుకంటే ఎనీ ప్రాబ్లమ్ ఇట్ ఈస్ రిలేటెడ్, అవర్ బాడీ ఈజ్ రిలేటెడ్ టు నేచర్ ఆల్సో. సో 2 things కరెక్ట్ చేసుకోవాలి మీరు, 2. ఎందుకంటే మనకి మన బాడీలో ఆల్రెడీ 7 చక్రాలు ఉంటాయి, ఒక్కొక్కటి ఎలా యాక్టివేట్ చేయాలి అని ఉంటుంది. ఎందుకంటే హాలోపతి అంటే మన వైద్యంతో పాటు ట్యాబ్లెట్స్తో పాటు
ఇలాంటి యొక్క నేచర్ రిలేటెడ్ థింగ్స్ని కూడా మనం అడాప్ట్ చేసుకుంటే ఫాస్ట్గా తొందరగా హీల్ అవుతారు. మీరు చూడండి, కొంచెం లో మ్యూజిక్కి ఎప్పుడైతే వింటూ ఉంటామో మన మైండ్ చాలా రిలాక్స్ అవుతుంటుంది. అదేం మెడిసిన్ కాదు కదా, హౌ ఇట్ ఈస్ రియాక్టింగ్ టు యువర్ బాడీ. అవును. సో యువర్ బాడీ రియాక్ట్స్ టు సమ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేవ్స్ అంట. అందుకే మీరు చూడండి, హార్ట్ అటాక్స్ వస్తుంటాయి. ఎవరో డీజే నైట్లో డ్యాన్స్ ఆడి చిన్న కుర్రోడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది అన్నారు. ఎందుకో తెలుసా దీని రీజన్? యూజువలీ సౌండ్ ఆ సౌండ్ వేవ్స్కి అనేది మన బ్లడ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. నువ్వు ఎంత ఎక్కువ హర్ట్స్ పెట్టుకోండి, అంటే ఎంత ఎక్కువ వాల్యూమ్ పెట్టుకుని అంత ఫాస్ట్గా మూవ్ అవుతుంటుంది మన సర్క్యులేషన్లో. దెన్ అట్లా లీడ్స్ టు స్టాపేజ్ ఆఫ్ సర్క్యులేషన్, అట్లా హార్ట్ అటాక్స్ వచ్చాయి. అందుకే ఎక్కువ సౌండ్ కూడా డేంజరే. ఓకే. సో మైల్డ్ సౌండ్ సూదనింగ్ అగైన్. సో లైట్ మ్యూజిక్ వినాలి, బయట నేచర్కి వెళ్ళాలి. స్పోర్ట్స్, వీళ్ళు ఏదో ఒక స్పోర్ట్స్ని అడాప్ట్ చేసుకోవాలి కంపల్సరీ. ఎందుకు స్పోర్ట్స్ అంటున్నా అంటే మన స్పోర్ట్స్ వల్ల 5 హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మన బాడీలో. ఓకే. ఎండార్ఫిన్స్ అని, సెరోటోనిన్ అని, డోపమైన్, ఇవన్నీ హ్యాపీ హార్మోన్స్ అనమాట. సో విచ్ విల్ అంటే ట్రీట్మెంట్ అవసరం లేకుండానే దే కెన్ కమ్ అవుట్. ఓకే. విత్ ద సపోర్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే దే కెన్ కమ్ అవుట్ ఫాస్ట్. ఓకే, అది మ్యాటర్. సో ఇప్పుడు ఈ మానసిక ఆరోగ్యం అనేది శరీర ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? కంపల్సరీ ఇట్ విల్ షో. ఎందుకంటే మైండ్ ఈజ్ ద ఓన్లీ మెయిన్ ఆర్గన్ విచ్ కంట్రోల్స్ ఎవ్రీ సిస్టమ్ ఆఫ్ అవర్ బాడీ. అది సరిగ్గా లేకపోతే వేరే ఏది సరిగ్గా వర్క్ చేయదు. ఓకే. ఇప్పుడు అంటే జనరల్గా అందరికీ ఉన్న డౌటే, అది మాన్పించలేకపోతున్నాం కూడా. ఈ మానసిక ఆరోగ్యానికి ఫోన్ కానీ సోషల్ మీడియా కానీ ఎంతగానం ఎఫెక్ట్ చూపిస్తుంది? 100% ఎఫెక్ట్ చూపిస్తుంది అంటాను. ఎందుకంటే సోషల్ మీడియా ఎప్పుడైతే వచ్చిందో, సోషల్ మీడియా రాగానే కంపారిజన్ స్టార్ట్ అయింది. ఓకే. జనాలందరూ రీల్స్ చూసి కంపారిజన్ లైఫ్ ఎక్కువ స్టార్ట్ అయింది. కరెక్ట్. హెల్త్ విషయంలో కంపేర్ చేసుకోవడం మానేశారు జనాలు. హౌ దే ఆర్ అన్నది, ఈ కంపారిజన్ వల్ల ఏమైపోతుంది, ఐదర్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, ఐదర్ అరే దే ఆర్ హ్యాపీ, ఐఎమ్ నాట్ హ్యాపీ అన్న థింగ్ అన్న, లేకపోతే 2 things. ఇట్ మే బి డిఫరెంట్ సినారియో. దే ఆర్ నాట్ అడాప్టింగ్ గుడ్ థింగ్స్. కాలర్ అవైలబుల్ ఉన్నారు, వరంగల్ నుంచి కుమారి గారు. కుమారి గారు మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నాకు చిన్న జ్వరం వచ్చిందండి. చెప్పండి. జ్వరం వచ్చిందండి. ఎప్పటి నుంచి ఉందండి జ్వరమా కుమారి గారు? ఓకే. ఇంకో కాలర్ ఉన్నారు, దయానంద్ గారు. దయానంద్ గారు చెప్పండి. హలో మేడం, నా పేరు దయానంద్ అండి. మా బాబు చెప్పండి. 10 years ఉంటాడు. ఓకే. అతను నైట్ లో షవరింగ్ అవుతున్నది, ఏదైనా బుక్ చదువుతుంటే రీడ్ చేస్తుంటే షవరింగ్ అవుతుందని, నైట్ లో కళలు వస్తున్నాయని అలా చెప్తున్నాడండి నాకు. ఎన్ని డేస్ నుంచి చేస్తున్నారండి ఇలా? అతను చాలా రోజులు నుంచి చదువుతుందంట. నిన్న నేను యాక్చువల్లీ చదివిద్దామని కూర్చున్నాను. యాక్చువల్లీ ఫుల్ షవర్ అవుతున్నాడు, భయపడుతున్నాడు. తను ఏ క్లాస్ అండి? 10 years కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు 6th class. 6th class. స్కూల్ ఏమైనా ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా అండి? ఏం లేదండి. అంటే ఒకసారి ఇప్పుడు ఇలా షివర్ అవుతున్నారు, భయపడుతున్నారు అంటే వీళ్ళలో ఒక 2 కారణాలు ఉండొచ్చు. ఐదర్ వాళ్ళు ఏదైనా చూసి అన్నా, ఏదైనా తెలుసుకొని, ఏదైనా రీల్ అన్నా, వీడియో అన్నా సంథింగ్ చూసి భయపడి ఉండొచ్చు. అరే నాకెందుకు ఇలా జరగొచ్చేమో అన్న ఒకటి, లేకపోతే ఏమైనా బ్యాడ్ కళలు ఏమైనా వచ్చాయా ఆయనకి, ఒకటి అది కనుక్కోండి మీరు. ఎవ్రీడే వస్తున్నాయి అంటున్నారండి, దయ్యం కళలు వస్తున్నాయని అంటున్నాను నైట్ టైంలో. ఆయన ఫోన్ ఎక్కువ చూస్తారా అండి? అవునండి. ఫోన్లో ఎలాంటి వీడియోస్ చూస్తున్నారో ఒకసారి చూడండి. ఎందుకంటే ఇది చాలా ఇంపాక్ట్ కలిగిస్తుంటుంది నైట్ టైం స్లీప్ అప్పుడు. సో అదే రీజన్ అయి ఉంటుంది. మీరు ఏం చేయండి, వాళ్ళని ఏదైనా ఒక స్పోర్ట్ యాక్టివిటీలో జాయిన్ చేపియండి అబ్బాయిని. ఓకే. మన టాపిక్ కూడా అదే, కాలర్ కూడా అదే. సో ఇప్పుడు ఉన్నట్టు తను హారర్ వీడియోస్ చూస్తున్నారు. ఇప్పుడు నా కిడ్ కూడా ఉంది, అది కూడా సేమ్ సినారియో. వెన్ ఐ స్టార్టెడ్ షోయింగ్ హర్ మైథాలజికల్ స్టోరీ రిలేటెడ్ థింగ్స్ అంటే అప్పుడు కొంచెం స్టోరీస్ వెన్ షీ స్టార్టెడ్ సీయింగ్, షీ స్టార్టెడ్ ఇమాజినింగ్. ఈ ఏజ్ గ్రూప్ ఎలా అంటే 5 to 10 years అనేది దే స్టార్ట్ ఇమాజినింగ్ దెమ్ సెల్ఫ్ అనమాట. అందుకే దే ఇంప్రింట్ అస్. మనం ఏం చేస్తే వాళ్ళు అది రిప్రజెంట్ చేస్తారు. సో వాళ్ళు చూసే వీడియోస్ అవన్నీ దే విల్ ట్రై టు ఇంప్లిమెంట్
Okay. ఇన్ స్కూల్స్ చాలా డేంజర్. సో ఈ టైంలో ఎలాంటి థింగ్స్ వాళ్ళు చూస్తున్నారో అని మనం గమనించాలి, మనం వాళ్ళకి గైడ్ చేయాలి, దే విల్ లిజన్. ఇదే టైం మనం టేమ్ చేసుకోవాలి వాళ్ళని. ఓకే, చెప్పండి. అదే దీని మీద ఇప్పుడు అసలు చాలా అపోహలు ఉంటాయి మనకి బయట సమాజంలో, అసలు ఎలాంటి అవేర్నెస్ తీసుకురావాలి? మెంటల్ హెల్త్ రిలేటెడ్ అంటున్నారా మీరు? సో మెంటల్ హెల్త్ అనేది ఇప్పుడు చాలా బిగ్ ఇష్యూ. మీరు అన్నట్టు ఫోన్ రిలేటెడ్ మనం మాట్లాడుతున్నాం కదా ఇందాక. సో ఫోన్ రిలేటెడ్లో ఒకట సోషల్ మీడియా అనుకుంటే, సెకండ్ థింగ్ ఏమంటే ఇప్పుడున్న జనరేషన్లో 3G 4G 5G వచ్చే కార్యక్రమంలో రేడియేషన్ అనేది ఒక హిడెన్ డేంజర్ లాగా ఇంక్రీజ్ అవుతుంది, తెలియట్లేదు. ఈ రేడియేషన్ వల్ల ఏమవుతుందో తెలుసా మీకు? మేము పాకెట్లో ఇప్పుడు ఫోన్ పెట్టుకుంటున్నాం, దీనికి వచ్చే 4G 5G రేడియేషన్ వల్ల ఇక్కడే అండాలు కూడా రిలీజ్ అయ్యే ప్లేస్ ఉంటుంది అనమాట. సో పాకెట్లో ఫోన్ పెట్టుకోవడం వల్ల చాలా మందికి PCOS వస్తుంది. ఇది స్టడీ ప్రూవెన్. మళ్ళీ మేల్స్లో కూడా పాకెట్లో పెట్టుకోవడం వల్ల వాళ్ళకి స్పర్మ్ మోటిలిటీ తగ్గుతుంది. సో ఇన్ఫర్టిలిటీ రీజన్స్ ఎక్కువ అయిపోయినాయి యూత్లో. యంగ్స్టర్స్లో మెంటల్ ఇష్యూస్ ప్లస్ స్లీప్లెస్నెస్ నైట్స్, ఇట్లనే మీరు అన్నట్టు పిచ్చి పిచ్చిగా చేయడము, స్ట్రెస్ కోపం ఎక్కువైపోతుండడము, ఇలా అవుతుందండి. సో ఫోన్ రేడియేషన్ బాగా ఎఫెక్ట్ చేస్తుంది ఇప్పుడున్న సినారియోలో మెంటల్ ఇష్యూస్లలో. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. అన్ని క్వశ్చన్స్కి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లల్ని ఎలా కట్టడి చేయాలి అనే దాని గురించి చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇది ఈ రోజు అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ హెల్త్.